గురించి కాదు, అవినీతి గురించి మాట్లాడుతున్నా. అవినీతి చెప్పు, అవినీతి గురించి చెప్పు, అవినీతి గురించి చెప్పు. ఇప్పుడు ఒకటి నువ్వు ఇన్నా మాట్లాడు. అవినీతి గురించి అవినీతి గురించి అవినీతి గురించే చెబుతా. అదే అసెంబ్లీకి వచ్చి 23 మంది గెలిచినా నువ్వు నిందలు వేసావు. నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అన్నావు, అన్ని మాటలు ఎన్నాడు. నువ్వు అన్న నిందలు వేసాడు, నువ్వు అన్ని కోట్లు సంపాదించావు, అది సంపాదించావు, ఇది సంపాదించావు అని అన్నాడు. అన్ని బాధలు పడ్డాడు. ఓకేనా? మళ్ళీ వెళ్ళిపోయాడు, బయటికి గెలిచాడు. ఇప్పుడు సేమ్ నేను చెబుతుంది ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచావు, నువ్వు సంపాదించావు, నిన్ను 100 మాటలు అంటారు. నువ్వు రాజకీయం నేర్చుకోవాలి. నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీటింగ్ పెడితే రాజకీయం నేర్చుకోవడం అంటే డబ్బులు సాఫ్ చేయడం కాదు, డబ్బులు సోఫాల కింద దూచేయడం, సోఫాల కింద దూచేయడం, బినామీలు. ఇప్పుడు అమరావతి అక్కడ పడుతుందని చెప్పి బినామీల చేత ల్యాండ్లు కొనిచ్చేసి తర్వాత అమరావతి ప్రపోజల్ చేశాడు. అది నిజమా కాదా? 18 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో తెలుసా నీకు? అమరావతి ఇప్పుడు డెవలప్ చేస్తే జగన్మోహన్ కూడా లాభం ఉంది. ఎందుకు 3 రాజధానులు అన్నాడు? లాభం ఉండి కూడా ఎందుకు అంటున్నాడు? లాభం ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా అమరావతి కంటిన్యూ చేస్తానన్నాడు, చేయలే. ఇప్పటికైనా ఒక్కటే కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, అసెంబ్లీకి రావాలి. ఇప్పుడు సూపర్ 6 కొట్టారు. మెయిన్ ఇంపార్టెంట్ ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తారు గది చెప్పు. చంద్రబాబుకి ఎన్ని ఎకరాలు ఇల్లు ఉంది? ఎప్పుడు చూసినా మీ టీడీపీ మీ వైసీపీ ఓట్లేసిన ప్రజల గురించి మాట్లాడరా? ఎప్పుడు వీళ్ళకు జగన్ రాలేదు, చంద్రబాబు రాలేదు. చంద్రబాబు ఆస్తులు ఇది ఒక రేటు బుక్, ఇది తప్పించి మీరు ఎప్పుడు చూసినా ఒక ఓట్లేసిన వాళ్ళ గురించి ఏమైనా ఉండదా లేదా? ఎప్పుడు చూసినా మీరేనా వాళ్ళకి సంక్షేమం గురించి వాళ్ళకి ఏమైనా చేసేది ఉందా లేదా? ఏమైనా వాళ్ళకి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్పడం కాదు.